ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఇవాళ వాతావరణ పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావానికి ఈరోజు ప్రపంచం అంతా గురవుతున్న నేపథ్యంలో దీనిపైన మన శాసనసభ ప్రత్యేకంగా చర్చ చేయడం అనేది చాలా అత్యంత ఆవశ్యకత. ముఖ్యంగా ఏదైతే పసిఫిక్ మహాసముద్రంలో ఒక అనిశ్చితమైన వాతావరణం ఏర్పడి అక్కడ వేడెక్కడం ద్వారా ఈరోజు ఎల్నినోకి దారితీసిందనే పరిస్థితిని మనందరికీ తెలుసు. దీనివల్ల తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందనేది మనకి ప్రసార మాధ్యమాల ద్వారా మీడియా ద్వారా మనకు అర్థమవుతోంది అధ్యక్ష. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో అయితే తాగునీటికి సంబంధించిన సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలకి అక్కడ ప్రజానీకాన్ని తరలించే పరిస్థితి ఉందనేది కూడా తెలియవస్తూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా అమెరికా లాంటి దేశాల్లో కూడా టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితిని చవిచూస్తా ఉన్నాం అధ్యక్ష. ఇవాళ దాని ప్రభావం భారతదేశం పైన కూడా తీవ్రంగా ఉందనేది కాదనలేని సత్యం. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముందే మేల్కొని అటు వ్యవసాయ రంగం ద్వారా రైతులకు తగు సూచనలు చేయడమే కాకుండా ముఖ్యంగా పంటలు మార్చుకొని ఎక్కువగా నీరు అవసరం లేని ఆరుపడి పంటల్ని పండించడం ద్వారా రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఆగస్టు 7 నుంచి వారోత్సవాల కింద కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లో కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉంది. సాధారణంగా ఈ జూన్ నుంచి 284 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాల్సి ఉండగా ఈసారి కేవలం 551 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయ్యే అంచనా ఉండడంతో ఇది తీవ్రమైన సంక్షోభంగా పరిణమిస్తూ ఉంది అధ్యక్ష. ముఖ్యంగా రాయలసీమ కానీ దక్షిణ కోస్తా జిల్లాల్లో కానీ వర్షపాతం దారుణంగా పడిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అదృష్టం కొద్దీ గోదావరి డెల్టా కానీ కృష్ణా డెల్టాలో కానీ నీరు రావడం వలన ఈ పంటకి ఇబ్బంది లేని పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ముందు చొరవ వల్ల పట్టిసీమల ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణా డెల్టా గోదావరి నుంచి నీరు అందించే పరిస్థితి వచ్చింది. కాకపోతే రబీ సీజన్కి ఏ విధంగా నీటిని సంరక్షించుకోవాలనే ఆలోచన కూడా ఇవాళ మన ముందు ఉందనేది ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే గౌరవ సీనియర్ శాసనసభ్యులు నెహ్రూ గారు చెప్పినట్టుగా మెట్ట ప్రాంతాల్లో చెరువులు నింపకపోతే కనీసం పశువులకి తాగడానికి నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అందువల్ల ఇటీవల కాలంలో మేము రంగంపేట మండలంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు నేను పర్యటించినప్పుడు అక్కడ చెరువులన్నీ నిండన పరిస్థితిని చూడడం జరిగింది. ముఖ్యంగా గౌరవ జలవనరుల శాఖ మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది చాగల్నాడు వెంకటనగరం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ద్వారా ఆ మండలంలో కానీ మెట్ట ప్రాంతంలో ఉన్న కానీ చెరువులు నింపినట్టయితే తద్వారా పశువులకు నీటి కొరత లేకుండా భూగర్భ జలాలు ఇంకిపోకుండా కాపాడుకునే పరిస్థితి ఉంటుందనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అన్నింటినీ మించి ఈరోజు వ్యవసాయ రంగంలో క్రాప్ ఇన్సూరెన్సు చెయ్యాలి అనేది మనం ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష ప్రభుత్వం నుంచి. ఈ క్రాప్ ఇన్సూరెన్స్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కానీ వ్యవసాయ శాఖ మంత్రి దృష్టి కానీ మీ ద్వారా తీసుకొచ్చే అంశం ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ ప్రీమియంలో జిల్లాల వారీగా వేర్వేరు ప్రీమియమ్స్ ఉండడం జరిగింది అధ్యక్ష. ఉదాహరణకి మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ జిల్లాకి ఒక ఎకరాకి 76 రూపాయలు చెల్లించాల్సి ఉండగా కాకినాడ జిల్లాలో అదే 760 రూపాయలు చెల్లించాల్సి వస్తూ ఉంది. అదే తూర్పుగోదావరి జిల్లాలో అయితే 570 రూపాయలు చెల్లిస్తూ ఉంది. పక్క గ్రామాలు
రెండు జిల్లాలకు సంబంధించిన నేపథ్యంలో ఒక రైతుల్లో ఒక అన్రెస్ట్ కానీ గందరగోళక పరిస్థితి కానీ ఏర్పడుతూ ఉంది. దీన్ని సరిచేయకపోతే రైతులు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. పక్క గ్రామంలో 76 రూపాయలు ఇన్సూరెన్స్ కడుతున్న రైతును చూసి ఈ జిల్లాలో 760 రూపాయలు ఎందుకు చెల్లించాలని రైతు నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంది. తద్వారా రేపు ఈ ఎల్నినో ప్రభావం వల్ల వచ్చే ప్రమాదానికి నష్టపరిహారం ఇవ్వని పరిస్థితి కూడా ఉందనేది ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అదేవిధంగా ఈ ఎల్నినో వల్ల ఒక వ్యవసాయ రంగమే కాదు, విద్యుత్ రంగం పైన కూడా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటు విండ్ పవర్ కానీ హైడ్రో పవర్ కానీ పూర్తిగా లోటు వచ్చే పరిస్థితి ఉంది. ఏదైతే టెంపరేచర్స్ పెరిగిన నేపథ్యంలో మరి విద్యుత్ వాడకం కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. దీన్ని అంచనా వేస్తే ఒక భారతదేశంలోనే 12 టెరావాట్ల డిమాండ్ భవిష్యత్తులో ఉంటుందనేది అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావం అన్ని వ్యవస్థలపైన తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఒక్క వ్యవసాయ రంగమనే కాకుండా ఇటు విద్యుత్ రంగం కానీ ఆర్థిక రంగం పైన కూడా ఈ ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని అన్ని వ్యవస్థల్ని చక్కదిద్దడం కోసం ఈనాటి నుంచే ప్రయత్నం చేయాలి అనేది, ముఖ్యంగా తాగునీటి సరఫరా మెరుగుపరచాల్సిన అవసరాన్ని కూడా గుర్తించాలని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష ఇది